75వ కీర్తన 6వ వాక్యం చదువుకుందాం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అనంటే దిక్కులు చూసి హెచ్చించే దేవుడు కాదు. ఒక వ్యక్తి హెచ్చించబడాలి అనంటే నీవు దిక్కులు చూసి, వాస్తులు చూసి, ఎవరో చెప్పిన మాటలను బట్టి మోసపోవద్దు. నువ్వు హెచ్చించబడాలి అనంటే దేవుడే నిన్ను హెచ్చించాలి. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఆయన ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. దేవుడే హెచ్చించాలి, దేవుడే తగ్గించాలి. మానవ మాత్రుడు చెప్పిన మాటలను బట్టి చేయటం ద్వారా మనము హెచ్చించబడం. దేవుడు మనలను హెచ్చించాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు. కొంతకాలం హెచ్చించబడినట్టుగా అనిపిస్తుంది. ఎవరు మనుషులు చెప్పినట్టుగా చేస్తే హెచ్చించబడినట్టుగా ఉంటుంది. కానీ ఒక రోజున ఏ మనిషి మాటను బట్టి అయితే మనం హెచ్చించబడుతున్నామని అనుకుంటున్నామో ఆ మూఢనమ్మకాల చేతే మనం పతనమైపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం, తగ్గించబడతాం. నీవు ఏ మనిషినైతే నమ్ముకుంటున్నావో ఆ మనిషి ద్వారా నీకు నాశనమే మిగులుతుంది. అందుకే మనలను హెచ్చించి మనకు న్యాయం తీర్చేటువంటి దేవుడు చెప్పే మాటలు మనం వింటే, ఆ ప్రకారంగా నడుచుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కొంచెం బుద్ధి జ్ఞానం మనం తెచ్చుకోగలిగితే ఎక్కడ తప్పిపోకుండా, రేపన్న రోజున దిగజారిపోకుండా, నాశనం అయిపోకుండా ఉండడానికి ఈ వాక్యపు మాటలు మనకి జ్ఞానోదయం కలిగిస్తాయి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదువు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను. మహారాజు అయినటువంటి దావీదు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు జరగబోయే సంగతులను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తాను తగ్గించుకుని నీ దాసుణ్ణి నీ దాసుణ్ణి నీ దాసుణ్ణి అని మాట్లాడుతూ నన్ను గూర్చి రాబోయే కాలంలో జరగబోయే సంగతుల్ని, ఆ ఘనతను గూర్చి వింటున్నప్పుడు ప్రభువా, ఆ ఘనతను పొందటానికి, అంతగా హెచ్చించబడటానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి కూడా నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిది, నన్ను ఇంత హెచ్చులోకి తీసుకురావడానికి, ఇంకా నన్ను, నా కుటుంబాన్ని, నా సంతతి వారిని ఘనపరుస్తానని చెబుతున్నావే, ఇంత ఘనతను పొందడానికి మేము ఏపాటి వారమయ్యా, నాలో ఏ అర్హత ఉంది, ఎందుకు ప్రభువా నీ దాసుడి పట్ల ఇంత దయ చూపించి, కనికరం చూపించి ఇంత హెచ్చులోకి తీసుకురావడానికి నేనేం చేశానయ్యా అని మహారాజు అయిన దావీదు తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నాతాను గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను ఇది మీ మాట అని దేవుని మాటగా ఆ మాటను నమ్మి విశ్వసించి దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు, కానీ అది దేవుని మాటగా అంగీకరించట్లేదు చాలామంది. ఏదో పాస్టర్ గారు చెప్పారు అన్నట్టుగా ఇక్కడ వదిలేసి దులిపేసిపోతున్నారు. దైవజనుని నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా నీవు నమ్మి విశ్వసించి ఆ మాటను గట్టిగా పట్టుకోగలిగితే అది నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానంగా, రాబోయే కాలంలో నీ జీవితంలో జరిగేటువంటి ఒక వాస్తవమైనటువంటి గొప్ప కార్యంగా నీవు ఎదురు చూడగలిగితే, నిరీక్షించగలిగితే, అలాగూ మనందరి జీవితంలో నెరవేర్చబడబోతుంది. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఊరకనే హెచ్చించడండి.
గొర్రెలను కాసుకునేటువంటి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును హెచ్చించడానికి, ఇంతగా హెచ్చించబడతానని దావీదు తన జీవితంలో అనుకుని ఉండరు. అంతగా దేవుడు హెచ్చించాడు. కారణం దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తి, దేవుని పట్ల తనకున్నటువంటి గౌరవం, దేవుని పట్ల తనకున్నటువంటి భక్తి, శ్రద్ధ, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ప్రార్థించాలనే తపన, ఆ ఆసక్తి తనలో దినదినము అభివృద్ధి చెందుట ద్వారా దేవుడు ఒక వ్యక్తిని పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆసక్తి ఎలాంటి ఆయన గమనిస్తున్న దేవుడు అండి. కొంతమంది అంతకంతకు దిగజారిపోతారు తప్ప అంతకంతకు భక్తిలో బలపడి శక్తివంతులుగా మారాలనే తపన లేదండి. ఈ లోక సంబంధమైనవి ఏం సంపాదించుదమా, ఏం తిందుమా, ఏం త్రాగుదమా అన్నట్లుగానే వారి జీవితాలు పతనానికి వెళ్ళిపోతున్నాయి తప్ప ఆధ్యాత్మికంగా నేను ఇంకా ఎలా బలపడాలి, నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలనేటువంటి ఆసక్తి చాలా మందిలో చూడలేకపోతున్నామండి. చాలా బాధ అనిపిస్తుంది. కారణం దేవునితో సరైన సంబంధం, సరైన సహవాసం వారిలో పెరగకపోవటం వలన అపవాది వారిని పతనమయ్యేటట్లు వారిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. దావీదు గారిని గురించి తన జీవితంలో తన మొదటి స్థితిని, తన హీన స్థితిని ఎప్పుడూ మరిచిపోలేదు. అందుకే మాట అంటున్నాడు, నేనే పాటి వాడను, నా కుటుంబము ఏమాత్రపుది, నన్ను ఇంత హెచ్చులోకి తేవడానికి నేను అర్హుణ్ణి కాదు అని తాను తగ్గించుకుంటున్నాడు. మన గతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోయాము, మన పతనం స్టార్ట్ అయిందని అర్థం. ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత హెచ్చులోకి రావడానికి, ఇంత గణపరచబడ్డానికి మనం ఏపాటి వారం? దేవుడు ఇంత హెచ్చులోకి తీసుకుని వస్తే మనలోనికి గర్వాన్ని అంత మాత్రం కూడా రానివ్వకూడదు. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 6వ వచనం, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు, నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది, నీ సేవకుల భాగ్యము మంచిది. సొలొమోనును గూర్చినటువంటి జ్ఞానం, సొలొమోను యొక్క వైభవమును గూర్చి షాబా దేశపు రాణి విని సొలొమోను అంత గొప్పవాడా, నాకంటే జ్ఞానం కలిగిన వ్యక్తి లేరని నిరూపించాలని షాబా దేశం నుండి ఒక రాణి పనిగట్టుకుని తన పరివారంతో, తన వైభవంతో సొలొమోనుకు ఉన్నటువంటి ఘనతని, సొలొమోనుకి ఉన్నటువంటి ఆ రికార్డుని బద్దలు కొట్టాలని అతన్ని శోధించడానికి వచ్చింది. అడిగే ప్రశ్నలకి సొలొమోను వైభవాన్ని చూసిన ఆ ప్రతి పరిస్థితి ఆమె కనిపించింది. ఓహో, నేను విన్నది కొంచెమే, నేను విన్న దానికంటే ఇతని జ్ఞానము, ఇతని వైభవం చాలా హెచ్చుగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ప్రియులరా, మనలో ఉన్నదేమో కొంచెం, మనల్ని గురించి చెప్పుకునే గొప్ప మాత్రం చాలా హెచ్చుగా ఉంటుంది. అయితే సొలొమోనుకు వచ్చిన సాక్ష్యం, సొలొమోనుకు వచ్చిన గొప్పతనం ప్రపంచ దేశాలకు వ్యాపించింది. అతన్ని విజిట్ చేయడానికి అనేక మంది రాజులు, గొప్ప గొప్పవారు సొలొమోనుకున్నటువంటి వైభవం, సొలొమోనుకున్నటువంటి జ్ఞానం దేవుడు ఎంత గొప్పగా హెచ్చించారో ఆమె మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆమెకు అన్యురాలు. దీనికంతటికి గల కారణం నీ దేవుడే నిన్ను హెచ్చించాడు, ఇదంతా నీ దేవుని గొప్పతనమని ఆమె ఒప్పుకుని వెళ్ళింది. ఆ దేవుని స్తుతించి వెళ్ళింది. నిన్ను బట్టి నీ దేవుణ్ణి స్తుతించేటట్లుగా, నిన్ను బట్టి నీ దేవుణ్ణి గణపరిచేటట్లుగా మనం బ్రతకాలండి. మనకున్న జ్ఞానం చూడండి, మన పిల్లలకి మనకు మొట్టమొదటిగా దైవికమైన జ్ఞానం ఉండాలి. ఈ దైవికమైన జ్ఞానం ఉంటే మనము, మన కుటుంబం అనేక మందికి ఆశ్చర్యం కలిగించే విధంగా, సుదూర ప్రాంతాలపు వారు సహితం మన గురించి గొప్పగా చెప్పుకునేటట్లుగా దేవుడు మన యొక్క స్థితిని బట్టి మహిమ పొందేటట్లుగా
మన జీవితాలు తప్పకుండా మారుతాయి. చాలామంది అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అజ్ఞానంగా జీవిస్తూ ఉంటారు. మనము దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు సొలొమోనుకి అంత జ్ఞానము, అంత వైభవం రావడానికి గల కారణం అతడు 1000 బలులు అర్పించాడంట. ఎన్ని బలులు? 1000 బలులు అర్పించాడు. అర్పించి దేవుణ్ణి అడగవలసింది అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు రాజ్యం ఇచ్చావు, ప్రజలను అప్పగించావు, వీరిని పాలించటానికి జ్ఞానం లేకపోతే అంత వ్యర్థమే. అందుకు నాకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించయ్యా అని జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానాన్ని మాత్రం అడిగాడు. అవును, ఈ లోకంలో మనం ఏది కావాలో, ఏది మనలో తక్కువగా ఉందో దాన్ని గురించి అడగాలి. ఏది తక్కువగా ఉందో దాని గురించి అడగాలి. భక్తి తక్కువగా ఉందా? ప్రార్థన తక్కువగా ఉందా? జ్ఞానం తక్కువగా ఉందా? నీకు వాక్యం తక్కువగా తెలుసా? వీటిని డెవలప్ చేసుకోవడానికి దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నాను, మీ సన్నిధిలో గడపవలసినంత సమయం గడపలేకపోతున్నాను, నేను పాడలేకపోతున్నాను, మీ కొరకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. వాక్యం వింటున్న ప్రతిసారి నాకు బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. నా జీవితంలో ఏ లోటు ఉందో ఆ లోటుని మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. మీ వాక్యంలో నుండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగా నడవడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. ఆ కారణం చేత దేవుడు మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తాడు. మన భౌతికమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు అన్నిటిలో కూడా అందరూ గొప్పగా చెప్పుకునేటట్లుగా దేవుడు చేస్తాడండి. ఏదో ఒక విషయంలోనే కాదు, ప్రతి విషయంలో దేవుడు మనలను గణపరచడం, గొప్ప చేయటం, మన గురించి ఇరుగు పొరుగు వారు విని, మన గురించి బంధువులు విని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు మనకు దైవికమైన జ్ఞానం ఇచ్చినట్లుగా, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇచ్చినట్లుగా దేవుణ్ణి మనం అడగగలిగితే తప్పకుండా జీవితంలో మనం సక్సెస్ అవుతాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు. నిద్రమత్తు సింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఈ ఆధునిక ప్రపంచంలో రకరకాల మత్తు పానీయాలు వచ్చేసాయి. మత్తు పానీయాలు తీసుకునే వ్యక్తితో ఎందుకు సహవాసం చేయకూడదు అని అంటే, మత్తు పానీయం తీసుకునే వ్యక్తి కంట్రోల్ తప్పుతాడు. ఏం మాట్లాడతాడో తనకు అర్థం కాదు, ఏం చేస్తాడో కూడా తనకు అర్థం కాదు. మత్తు దిగిపోయిన తర్వాత నేను ఇలా చేశానా, అలా చేశానా అంటాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు, చేయకూడని పనులు చేస్తాడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాడు, ఆడాలనుకున్న ఆటలన్నీ ఆడతాడు. కారణం, ఆ వ్యక్తిని ఈ మత్తు వశపరుచుకుంటుంది. అది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేటట్లు తిప్పుతూ ఉంటుంది. ఆ మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కానట్టుగా ఆ మైండ్ని అది వశపరుచుకుంటుంది. అందుకే తిక్కగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నీకు కూడా అదే విధమైనటువంటి అలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేయడానికి నీవు కూడా అలవాటైపోతావు. కనుక అలాంటి వారితో సహవాసం చేయొద్దు. రెండవది, మాంసము హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు. ఎందుకంటే నీకు కూడా అలవాటైపోతుంది. అలా అలవాటైతే నీకు వచ్చిన ఆదాయం అంతా ఆ తిండికే సరిపోతుంది. మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోండి, ఓ లిమిట్ పెట్టుకోండి. కొంతమందికి ఇంకెంతసేపు ఏదో మొక్క ఉండాలి. రొయ్యో, చేపో, చికెనో, మటనో, పీతో, ఎండి చేపో, ఎండు రొయ్యలో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే మొత్తం దిగదు. ఒకవేళ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకవేళ మాంసం వేసి పెట్టలేదు, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తే మాకేం వేసి పెట్టలేదు, మాంసం వేసి పెట్టలేదు,
మీకు ఒక విషయం తెలుసా, చాలామంది పప్పుని చాలా చీప్గా తీసి పారేస్తారు. పప్పు సార్, పప్పు వేసి పెట్టారండి. నువ్వు మాంసం తింటే ఎంత ఆ బలం ఉంటుందో, నువ్వు పప్పు తింటే అంతకంటే ఎక్కువ బలం. ఎందుకంటే పప్పులో మాంసకృతులు ఉంటాయి తెలుసా. పప్పుని చీప్గా తీసి పప్పు వేసుకోరు చాలామంది. పప్పు తోటకూర, పప్పు గోంగూర, పప్పు మెంతికూర చాలా ఆరోగ్యం అండి, చాలా ఆరోగ్యం. తేలిగ్గా అరిగిపోతుంది మనకి. వంకాయ తిన్నాం, బెండకాయ తిన్నాం, దొండకాయ తిన్నాం. మరి ఏం తింటావు? ఏం తింటావు నువ్వు? ఇవి ఆరోగ్యకరమైనవి, ఇవి తినవు. ఇవి చాలామంది చీప్గా తీసి పారేస్తారండి, చీప్గా తీసి పారేస్తారు. దీని వాల్యూ నీకు తెలియదు అండి. కూరగాయల విలువ తెలియదని చాలామందికి, ఆకుకూరల విలువ తెలియదు. అది ఆరోగ్యకరమైనది, మనకి శక్తినిచ్చేది, రక్తపుష్టినిచ్చేది, ఎన్నో విటమిన్స్ వాటిలో ఉంటాయండి. ఇవి ఎక్కవండి చాలామందికి. క్యారెట్ ఎక్కదు, బీట్రూట్ ఎక్కదు. అబ్బే రోగం వచ్చిన తర్వాత క్యారెట్ జ్యూస్ తాగంటే చచ్చినట్టు తాగుతారు. బీట్రూట్ జ్యూస్ తాగమంటే అప్పుడు తాగుతారు. బొప్పాయి తినమంటే మన ఇంటికి చుట్టూ ఉంటాయి కదండి బొప్పాయి, దాని విలువ తెలియదు. ఏదన్నా వస్తే బొప్పాయి ఆకులు రసం తీసుకుని తాగమంటే అప్పుడు తెలుస్తుంది. జాంకాయల విలువ తెలియదు చాలామంది. జాంకాయని చీప్గా చూస్తారండి. యాపిల్తో ఈక్వల్గా ఉండేది జాంకాయ అండి. జాంకాయని లేబర్ యాపిల్ అంటారు. అంటే పేదవాడు తినే యాపిల్. అంటే యాపిల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయో అవన్నీ జాంకాయలు ఉంటాయి. సరే, నువ్వు జాంకాయ చీప్గా తీసుకురాతావు, జాంకాయ అని. ఖరీదు తక్కువైతే దాన్ని చాలామంది చీప్గా చూస్తారండి. దాని రేట్ ఎక్కువైతే అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, చూడండి, మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దని బైబిల్ చెబుతుంది. ఇది సత్యం. మొక్క లేకపోతే ముద్ద దిగదండి మాకు అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది. సిగ్గులేదు. అందుకే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. జీర్ణ వ్యవస్థ త్వరగా పాడైపోతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. ఎందుకంటే రోజు దాన్ని తిప్పి 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 దాన్ని అసలు అది నీ పళ్ళకే నలగదా, నీ పళ్ళకే నలగదు. మొక్కలో అటు ఇటు నమలేసి మింగేతావు. ఆ లోపల ఆ జీర్ణ వ్యవస్థ ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి. అది శ్రమపడి ఓరు బాబు నీకు అన్నంరా బాబు, నేను ఇక పని చేయలేను. జీర్ణ వ్యవస్థ మొత్తం మూలన పడిపోద్ది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి. మొక్కలు తినేసి జీర్ణ వ్యవస్థని నాశనం చేయొద్దు. అన్నీ సున్నితమైన అవయవాలండి. అవి ఎలా అరగొడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళగా, దేవుని సన్నిధిలో ఈరోజు వింటున్న ప్రతి విషయం నీ జీవితానికి ఉపయోగపడేది. పాటించు. మాంసాహారాన్ని తగ్గించు. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుతారు. భౌతికంగా దరిద్రులు అవుతారు, ఆధ్యాత్మికంగా కూడా దరిద్రులు అవుతారు. త్రాగుబోతు దేవుని సన్నిధికి వస్తాడండి, తిండిబోతు దేవుని సన్నిధికి వస్తాడండి. త్రాగిన దగ్గర నుంచి మత్తు, తినిన దగ్గర నుంచి మత్తు. తిని పడుకుంటారు. వాళ్ళకి ఒక ఉపవాస ప్రార్థన ఉండదు. అరే, భక్తి చేస్తున్నామంటే ఎలాంటి భక్తి చేస్తున్నావు నువ్వు? చిగ్గుండాలి, భయం ఉండాలి. దేవుడు అంటే బాధపడకండి, పౌరుషం తెచ్చుకోండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడిపిన అనుభవాలు మీకు ఉన్నాయా? ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. నిద్రమత్తు సింపిగుడ్డలు ధరించుటకు కారణమగు. నిద్రమత్తు కొంతమందికి ఏక నిద్ర అండి, ఏక పడుకోవటమే. తిండి నిద్రపోవటం ఒరే దేవుని సన్నిధి జరుగుతుంది. లేకపోతే మనం కొంత సమయం, రోజులో కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటివి ఏమి ఉండదండి. తినటం పడుకోవటం. దేవుడు ఎంత మంచి స్థితి ఇచ్చాడు. చాలామంది స్త్రీలు కష్టపడి పని చేసుకుంటున్నారు. నీకు కష్టపడి పనిచేసే పరిస్థితి నీకు లేదు. నీకు అలాంటి స్థితి దేవుడు రానవలేదు. కనీసం ప్రార్థన ఏం చేయాలిగా? దేవుని మందిరంలో అనేకుల కొరకు ప్రార్థించాలిగా? ఆలోచన చేయండి. మనం హెచ్చించబడాలంటే, ఆధ్యాత్మికంగా హెచ్చించబడాలంటే మనము కొన్ని విషయాల్లో ఏమేం కంట్రోల్ చేసుకుంటే కొంచెం భక్తిలో ఎదుగుతామో, ఏది ఎక్కువైపోయిందో దాన్ని తగ్గించు. భక్తిని డామినేట్ చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఎక్కువైపోయినాయో అవి నువ్వు కొంచెం తగ్గించు. ఏవి హెచ్చుగా ఉన్నాయో, తిండి ఎక్కువైపోయిందా, నిద్ర ఎక్కువైపోయిందా, త్రాగుడు ఎక్కువైపోయిందా, తగ్గించు.
తగ్గిస్తే నీ ఆత్మీయ జీవితం పెరుగుతుంది. ఆత్మీయ జీవితం పెరుగుతుంది. చాలామందికి ఆదివారం వచ్చేటప్పటికి పండగ. ఆదివారం ఎందుకు? ఉదయం ఎలా ఉన్నా మధ్యాహ్నం నుంచి వేసేస్తారు. జాగ్రత్త. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏక తాగుడే, తింటాం త్రాగటం, నిద్రపోతాం. ఇదే బ్రతుకు చాలామందికి. ఇదేం బ్రతుకులు ఇవి? దరిద్రపు బ్రతుకులు. చూడండి, వాక్యం చెప్తున్న సత్యం. నిద్రమత్తు తిండిపోతులు దరిద్రులవుదురు, నిద్రమత్తు సింపిగుడ్డలు ధరించుటకు కారణం. సింపిగుడ్డలు భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం దరిద్రులుగా కనపడతామట, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను. కనుక ఆత్మీయ జీవితాలని బాగు చేసుకోవటం కోసం చూడండి, ఇప్పుడు మనం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిసిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా కాలంలో రబ్షకే పలికేటువంటి మాటలను బట్టి తను చాలా బాధపడి, అయ్యో ఏంటి ప్రభు అని తను బాధపడుతున్నటువంటి సమయంలో ప్రవక్త చేత దేవుడు పలికిస్తున్న మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో, నీకొచ్చిన శ్రమలో, నీకొచ్చిన బాధలో, నీకొచ్చినటువంటి వ్యతిరేకతలో, నీకొచ్చినటువంటి శోధన కాలంలో ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? హెచ్చుగా ప్రార్థన చేయాలి. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే గనక, మనకి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే గనక, మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే మనం ఎక్కువ ప్రార్థన చేయాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి అనేటువంటి జ్ఞానం రావాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రార్థన చేసే ఆలోచన మాత్రం రావట్లేదని చాలామందికి. సమస్యల రకరకాల సమస్యలు చెప్తారు. ఎవరిని కదిపినా, పాస్టర్ గారండి మాకున్న సమస్య మీకేం తెలుసండి, చెప్పట్లేదు కానీ, చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఇష్టం లేక చెప్పట్లేదు కానీ, ఎన్ని సమస్యలండి పాస్టర్ గారు. అవునా? మరి ఉపవాస ప్రార్థన జరుగుతుందో వస్తున్నావా? రావు. కనీసం ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? కొంత ప్రార్థనా సమయాన్ని కేటాయించుకున్నావా? చేయవు. మరి నీ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి? నీ శోధనలో జయం ఎలా వస్తుంది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చదివిస్తుంది. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసింది ప్రార్థన. ఆ ప్రార్థనే పక్కన పెట్టేసావు. అసలు ప్రార్థన విలువే తెలియదు నీకు. సంవత్సరంలో కనీసం ఒక శుక్రవారమైనా, ఒక శనివారమైనా, మనకు నియామక కూడికలు జరిగే సమయంలో ఒక్క రోజునైనా వచ్చానన్న వాళ్ళు మీ చేయి చూపించండి. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను అన్నవాళ్ళు మీ చేతులు చూపించండి. చూద్దాం ఎంతమంది వచ్చారు. పైకెత్తండి. సగం ఎత్తారు. మిగిలిన వాళ్ళకి అసలు సిగ్గుంది. అసలు మీరు మనుషులేనా? అసలు మీరు మనుషులేనా? ఏం భక్తి చేస్తున్నారు మీరు? ఏదో చెప్తారు, కారణం ఏదైనా చెప్పచ్చు. దేవునికి ఒక సమయాన్ని కేటాయించండి. ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి చక్కగా టైంని చెక్ చేసుకోండి. ఎందుకు అవదా? మనసుంటే మార్గం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రోజు నుంచి అయినా దేవుడు మిమ్మల్ని హెచ్చించాలనుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితుల కంటే ఇంకా హెచ్చించాలనుకుంటున్నారు. దేవుడు మనల్ని హెచ్చించాలి అనంటే వాస్తులు చూస్తే నువ్వు హెచ్చించబడవు. అర్థమైందా? నాకు చాలామంది సలహా ఇస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరూ పనికిమాల సలహాలు ఇస్తూ ఉంటారు. పాస్టర్ గారండి, ఈ సైన్యం ఏమో ఎత్తు అయిపోయింది, అదేమో పొలమైపోయింది. అదేం కాదండి, అదేం కాదు. నేను ఎవరి మాటలు పట్టించుకోనండి. ఇంటి వాస్తుకు విరుద్ధమండి. వాస్తుకు విరుద్ధమైన ఇల్లు కడతాం. ఏదైనా, అదైనా, ఇదైనా అంత విరుద్ధమేనండి. వీడు ఎవడ తెచ్చాడు మెంటలోడు ఇడు అంటారు. అనుకున్నా పర్లేదు, నేను చెప్పినట్టే చేయాలి. నేను అనుకున్నట్టే చేస్తాను. ఎవరో చెప్పినట్టు నేను చేయనండి. ఎందుకో తెలుసా? నిరూపించాలి ఏదైనా సరే. వాస్తుకు విరుద్ధమా? అయితే చూడు, దేవుడు ఎలా హెచ్చిస్తాడో చూస్తా ఉండు. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడు హెచ్చించాలనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోంచైనా హెచ్చిస్తాడు. నేను గతంలో కూడా చెప్పినట్టు గుర్తు, శ్మశానంలో ఉన్న దేవుడు నేను హెచ్చిస్తాడు.
అర్థమైందా? పాత మట్టి అంతా పాత మట్టి అంతా తవ్వేసి ఈ కింద ఏదో ఉందని తవ్వేసి 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 చేసినంత మాత్రాన హెచ్చించబడం. మనకు తెలియకుండా మనం ఉన్న స్థలాల్లో ఎప్పుడో ఎవరినో పాతి పెట్టేసి ఉండొచ్చు. చూసొచ్చామా మనం? ప్రియులరా, దయచేసి గమనించండి. దేవుడు హెచ్చించాలి. దేవుడు హెచ్చించాలంటే నువ్వేం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయాలి. దావీదు దేవుని ఎక్కువగా స్తుతించాడు, ప్రార్థించాడు. సొలొమోను 1000 బలులు అర్పించి దేవుని సన్నిధిలో నాకు జ్ఞానం కావాలని అడిగాడు. నీకు ఏం కావాలో దేవుని అడుగు. భక్తులందరూ కూడా హెచ్చించబడడానికి కారణాలు ఉన్నాయి. వారు దేవునికి భయపడ్డారు, దేవుని స్తుతించారు, దేవుని ప్రార్థించారు, దేవుని సన్నిధిలో గడిపారు, దేవుణ్ణి అడిగారు ఏమేమి కావాలో. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అలా చేయి, అలా పాటించు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చుగా ప్రార్థన చేయి. ఇక నుంచి అయినా ప్రార్థన చేయి. ఫస్ట్ నుంచి మరి మేస్త్రి గారు ఆ పని ఇవన్నీ ఒక ఆయన చేత చేయిస్తాను. ఆయన అన్నారు, నాకు ప్రార్థనా గది కావాలి ఇంట్లో అని అంటే, అన్నయ్య గారు రాదండి, ప్రార్థనా గది రాదండి, ఇదంతా కొంచెం అలా సెట్ అవ్వదండి అన్నారు. నేను ప్రార్థన చేసి, ప్రభువా నాకు ప్రార్థనా గది కావాలి. ప్రభు ఆలోచన ఇచ్చి ఇలా చెయ్యి అని ఆలోచన చెప్తే, ఆలోచన ప్రకారం నేను మేస్త్రి గారికి చెప్పాను, నాకు ఇలా 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 కావాలి. అలాగే మామూలుగా అయితే అది సెట్ అవ్వదండి. దేవుడు సెట్ చేయించారు. ప్రార్థనా గది వచ్చింది. ప్రార్థనా గది మనల్ని ఏం చేస్తుంది తెలుసా? రా, ఈ గది ఎందుకట్ట, రా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయని ప్రేరేపిస్తుంది ప్రార్థనా గది. నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయాలి. మీరు గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకోవచ్చు, కానీ ఆ ఇండ్లలో ప్రార్థనా గది ఏర్పాటు చేసుకోండి. అవసరమైతే పార్టీషన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనా గది ఎక్కడైతే బాగుంటుందని చూడండి. ఏదో హాల్లో ఒక మూలని ప్లైవుడ్ తోటైనా సరే సెట్ చేయించండి. ప్రార్థనా గది, రే మన ఇంట్లో ఇది ప్రార్థనా గది అంతే. ప్రార్థనా గదులు అనేక మంది ప్రార్థనా గదులు ఏర్పాటు చేయబడిన కాక ప్రతి ఇంటిలో ప్రార్థనా గది ఉండాలి. కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మరి ప్రార్థనా గది ఏది నీ ఇంట్లో? ప్రార్థనా గది ఏది? ప్రార్థనకి స్థలం ఏది? ప్రార్థనా గదుల్ని డివైడ్ చేయండి, పార్టీషన్ చేయించండి. ఇటుకలతో కట్టకపోయిన కనీసం ప్లైవుడ్ లేకపోతే సిమెంట్ రేకులు ఉంటున్నాయి, సిమెంట్ షీట్లు ఉంటున్నాయి. అలాంటివి అయినా సరే వెల్డర్ గారితో అయినా లేదా కార్పెంటర్తో అయినా మీరు, సార్ నాకు చిన్న మోకరించడానికి చిన్న గదిలా కావాలి, నాకు కొంచెం అది ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి మెటీరియల్ రప్పించి వెంటనే ఈ వారంలో అనేకమైన ప్రార్థనా గదులు ఏర్పాటు చేయబడును గాక. ఆమెన్. మరల వారం చెప్పాలి, పాస్టర్ గారండి మేము ప్రార్థనా గది ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పాలి. ఆమెన్. ఆ ప్రార్థనా గది నిన్ను ప్రార్థనకి ప్రేరేపిస్తుంది. ప్రార్థనా గది నిన్ను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. చేయి ప్రార్థనా గది ఎందుకంటే ప్రార్థన చేయి, మోకరించు అని నేను అది ప్రేరేపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. హెచ్చుగా ప్రార్థన చేయి, ఎక్కువ ప్రార్థన చేయి. దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, నేను గణపరచడం ప్రారంభిస్తాడు. అంతేగాని వాస్తులు చూపించి ఈ గుమ్మం అక్కడ, ఆ గుమ్మం ఇక్కడ, ఈ కిటికీ అక్కడ ఇలా మార్చడం వల్ల ఏమీ జరగదు. మోసం అదంతా. మీరు అనుకున్నట్టుగా ఒక మంచి వ్యక్తితో వాస్తులు చూపించి ఇల్లు కట్టేయండి. ఇల్లు కట్టేసిన 6 నెలల తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళండి. సార్ మా ఇంట్లో ఇబ్బందులు ఏమి లేకపోయినా సరే, సార్ మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎందుకో తెలియట్లేదు అని అంటే, ఒకసారి వచ్చి వస్తానంటాడు. చూసి ఏమంటాడు తెలుసా? అదే దీనికి ప్లాన్ ఎవరిచ్చా, అసలు దీని డైరెక్షన్ ఎవరు, ఇలా ఉండకూడదు, ఇలా మార్చి అంటాడు. అలా మార్చే ఇంకో 6 నెలల తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, సార్ చాలా ఇబ్బందులు ఉంటున్నాయండి, సమస్యలండి అని చెప్పండి. లేకపోయినా సరే ఉన్నట్టుగా చెప్పండి. తానేమంటాడంటే, తాను కూడా చెప్తాడండి, వట్టిదంతా వట్టిదే. చూసారా?
నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు గణపరచబడాలంటే, నువ్వు బాగుపడాలంటే ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయటం వలన నువ్వు బాగుపడవు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని గణపరిచి, దేవుని గొప్ప చేసి, చూడండి, దేవుని సన్నిధిలో మనం ఇరిగినలిగిన హృదయంతో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలని తీర్మానంతో అలా బ్రతికితే గనక దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, గొప్ప చేస్తాడు, గణపరుస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడండి. ఆమె ఇప్పుడు చెప్పండి, హెచ్చించబడాలంటే మనం చేసే ప్రయత్నాల వల్ల హెచ్చించబడతామా, లేకపోతే దేవుడు చెప్పినట్లు చేయటం వలన హెచ్చించబడతామా? 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయం మొదటి నుండి చదువు. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిసెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతా స్తంభములను చేయించి, ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిసెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చానో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విసారించుచు, మంత్రములను, సిల్లంగితనమును, వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చూసారా, ఈ పిచ్చి పనులన్నీ చేయటం ద్వారా దేవుని కోపం పుట్టించాడు. ఎవరు అనుకుంటున్నారు? ఇతను హిజ్కియా కుమారుడు. ఎవరు? మనసు అంటే ఎవరు? హిజ్కియా కుమారుడు. హిజ్కియా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి. చూడండి, అతని కుమారుడు మనస్సే ముహూర్తాలు విసారించటం, సోదెగాండ్రతోనూ, ఇంకా అన్యాచార సంబంధమైన వాటన్నిటిలో కూడా అలాంటి వారితో సహవాసం చేస్తూ దేవుని దృష్టికి చెడు నడత నడిచాడట. చెడు నడత నడిచాడు. ప్రియులారా, మంచి రోజు చెడ్డ రోజులు అంటారు చూసారా, ఇవన్నీ పచ్చి అబద్ధం అండి. మంచి రోజు చెడ్డ రోజు అనేది పచ్చి అబద్ధం. మనం ఏ రోజులు పుట్టాం? ఏ రోజులు పుట్టాం? ఇప్పుడైతే ఆపరేషన్ ప్రీ డెలివరీ అనుకో, ఎప్పుడు పుడితే అప్పుడు అండి. అదే ఆపరేషన్ చేయాలన్నారనుకోండి, మంచి ముహూర్తం చూసుకుని ఓరు పిచ్చోళ్ళ ఏ రోజైతే ఏంట్రా, ఏ టైం అయితే ఏంట్రా బాబు. చూసారు, చాలామంది పిచ్చోళ్ళండి, చాలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారండి. అలాగే ఏమనుకోద్దు, నన్ను గురించి ఏమనుకోద్దు. స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో కోపం పుట్టించే వారంగా మనం ఉంటే కనుక మన పద్ధతులు మార్చుకోవాలి. ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు, అవన్నీ నమ్మొద్దు, అవన్నీ చేయొద్దు. నిన్ను హెచ్చించాలంటే దేవుడు హెచ్చించాలి. అర్థమైందా? దేవుడు హెచ్చించాలనుకుంటే దేవుడు చెప్పినట్టే చేయాలి. దేవునికి ఇష్టం లేని పనులు ఏమున్నా మనలో, దేవునికి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నా మనకి మొత్తం మన డేటా అంతా వచ్చేస్తుంది. మనం ఏం చేసాం అంతా ఈ వాక్యంలో కనపడిపోద్దండి. మొత్తం మన డేటా అంతా వచ్చేస్తుందండి వాక్యంలో. ప్రతి వారం వచ్చేస్తుంది మన డేటా. సరి చేసుకోవాలి. మనం ఎక్కడికక్కడ మనము సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి జీవితాన్ని. అప్పుడు మనం హెచ్చించబడతాం. దేవుడు చెప్పినట్టుగా చేస్తే హెచ్చించబడతాం. దేవుడు చెప్పినట్టుగా మనం చేయకుండా ఎవరెవరో చెప్పిన వాటిని చేస్తే కనుక మనము దేవుని కోపానికి గురవుతాము. దేవుడు మనల్ని తగ్గించడం ప్రారంభిస్తారు. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే ఈయన చెప్పినట్టు చేయటం వల్లనే మనకు అన్నీ కలిసి వస్తున్నాయి అనుకుంటారు. అలాగా అన్నీ కలిసి వస్తున్నాయా? ఒకటి అమ్మేసేటట్లు దేవుడు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఏమైనా చేయగలవా నువ్వు? పాస్టర్ గారు చెప్పినట్టు చేయండి. కొందరి విషయంలో నేను ఏం చేస్తానంటే మీ కర్మను వదిలేస్తానండి. చెప్పితే వినకపోతే కనుక మీ కర్మను వదిలేస్తానండి. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి. ఎన్నిసార్లు వాక్యంలో చెప్పినా, పదే చెప్పినా వినలేదనుకోండి, వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు
ఇది నాకు కాదులే అన్నట్టుగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్పినా వినవా నువ్వు, సరే అయితే అని చెప్పి స్పాట్ పెడతాడు దేవుడు. సమయాన్ని నిర్ణయిస్తాడండి. అందుకే దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే తప్పకుండా మనం అందరం కూడా దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలి. దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని గణపరుస్తారు, గొప్ప చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 17వ వచనం. కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. ఈ మన్నా ఉదయకాలం తెల్లవారుజామున ఆకాశము నుండి దేవుడు తన ప్రజలకు ఎంత ఆహారం కావాలో అంత ఆహారము భూమి మీదకి పంపించేవారు. వీరు ఉదయాన్నే వెళ్ళి ఆ మన్నాను సమకూర్చుకోవాలి. అయితే లిమిట్ పెట్టారు ప్రభు, ఓమేరు అని. ఒక్కొక్కరికి ఒక ఓమేరు చొప్పున. మీ ఇంట్లో నలుగురుంటే 4 ఓమేర్లు అంటే మన ఈ బయట దొరుకుతుంది కదా, ఉంటుందో ఉండదని చెప్పి ఇంట్లో కేజీ అవసరం అనుకోండి, వీళ్ళు 2 కేజీలు తెచ్చుకుంటున్నారు. 2 కేజీలు అయితే మరలా రేపు ఉంటుందో ఉండదని మరలా 5 కేజీలు తెచ్చుకుంటున్నారు. 5 కేజీలు ఎందుకు, మనం మోయగలిగినంత పట్టుకెళ్దామని చెప్పి 10 కేజీలు తెచ్చుకుంటున్నారు. ఇలాగా ఎక్కువ రోజులు ఏమో రేపు ఇది నెక్రమో కాదో ఎవరికి తెలుసు అనుకుని మోయగలిగినంత పట్టుకెళ్ళి దాసేసుకున్నారు. దేవుడు చెప్పాడు, మీరు మర్నాటికి ఉంచుకోకూడదు, ఏ రోజు ఆ రోజే, రేపు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పినా సరే, ఏమోనయ్యా నువ్వు చూస్తావో చూడవో ఇస్తావో ఏవో మాకేం తెలుసు, ఎందుకైనా మంచిదని పట్టుకొచ్చి పెట్టేసుకున్నారు. తెల్లారేటప్పటికి మొత్తం ఆ 15 కేజీలు 20 కేజీలు మొత్తం కంపు కొట్టేస్తుంది. మాయిదారి కంపు అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాం రా బాబు. పక్కోళ్ళు చూడండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మోషే గారికి, సార్ మీరు తేవద్దన్నారా, మేము కావాల్సినంత తెచ్చుకున్నాం, మాకు బాగానే సరిపోయింది. మా పక్కోళ్ళు 15 కేజీలు తెచ్చేసుకుని పక్కన పెట్టుకున్నారు సార్, కంపు సార్, భరించలేకపోతున్నాం సార్ అని కంప్లైంట్లు ఇచ్చారు. ప్రియులరా, రాయబడిన మాట ఏంటంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. అందరికీ సమృద్ధిగా సరిపోతుంది. దేవుడు తన ప్రజలను ఏ విధంగా పోషించాలో, వారి మనుగడ ఎలా కొనసాగించాలో దేవునికి తెలుసండి. మన కోసం పరిమితికి మించి సంపాదించుకోవలసిన అవసరం లేదండి. దేవుడు మన జీవితంలో ఆయన చేసే కార్యాలన్నింటిని గురించి ప్రభువును స్తుతిస్తూ అంతా మనమే అనుభవించేయాలనేటువంటి ఆలోచనలు మానుకోండి. సాటి మనిషి పట్ల ప్రేమ చూపించండి. దేవుని పరిచర్యలలో ప్రతి ఒక్కరు కూడా దైవ చిత్తాన్ని చేయటం నేర్చుకోండి. ఎంతసేపు మన స్వార్థం కొరకే ఆలోచించకుండా, స్వార్థాన్ని విడిచిపెట్టి, దేవుడు మనకు తక్కువ చేయలేదు, ఇక ముందు కూడా తక్కువ చేయరు, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు కనుక సాటి మనిషి పట్ల, దేవుని పరిచర్య పట్ల, దైవజనుల పట్ల మనం ఏమేం చేయాలో, ఎలాగ చేయాలో ప్రతి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేద్దాం. నేను ఎలా హెచ్చించాలో దేవునికి తెలుసు, ఎలా గణపరచాలో దేవునికి తెలుసు. అందరికంటే ఎక్కువగా ఏదో సంపాదించేయటం వల్ల ఏదో తరతరాలకి ఏదో దాసేద్దామని అనుకోవద్దు. ఈ భూమి మీద నీ కాలంలో దేవుణ్ణి ఎంత గణపరచాలో అంత గణపరచు. దేవుని కొరకు ఏం చేయాలో అది చేయటం నేర్చుకో. సాటి మనిషిగా నీ కుటుంబ సభ్యులకు నువ్వేం చేయాలో అది నీ ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించు. నీకేం తక్కువ కాదు. నీ స్వార్థం కొరకు ఉన్నదాన్ని లేనట్టుగా చూపించే ప్రయత్నం చేయొద్దు. ఎక్కువగా చూడండి, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, అట్టి ఆలోచన వచ్చినను దాన్ని నీవు విడిచిపెట్టుమని దేవుని వాక్యం చదివేస్తుంది. ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు, అట్టి ఆలోచన వచ్చిన దాన్ని విడిచిపెట్టాయి. తప్పు మనం ఇలాగ ఆలోచించకూడదు, ఎందుకు అనుకోవాలి. లేదంటే దాన్ని కాపాడుకోవటం కోసం నిద్రలు మానుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, మనశ్శాంతిని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. లిమిట్గా ఉండటం నేర్చుకో.
నాకింత చాలు దేవా మీకు స్తోత్రమని ప్రభుని స్తుతించు. అంతేగాని మిగిలిన వాళ్ళు కూడా నీవే భావించుకోవాలని ఆలోచన రానియద్దు. దైవ చిత్తమును చేయటం నేర్చుకో. అప్పుడు దేవుడు నేను హెచ్చిస్తాడండి. దేవుడు న్యాయం తీరుస్తాడండి. ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడండి. ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు నువ్వు అన్యాయంగా ప్రవర్తించినట్టుగా దేవుడు చూస్తే మాత్రం పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే, ఒక వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరిస్తే దాని విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎవరి విషయంలో ఏం చేయాలో అది చెయ్యకపోతే దేవుడు నిన్ను తప్పకుండా లెక్కడుగుతాడు. అందుకే మనం తగినంత, మనం సరిపోయినంత తప్ప దానికంటే ఎక్స్ట్రా ఆలోచనలు వచ్చినాయి అంటే అలాంటి ఆలోచనలు తప్పు అని గ్రహించు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు నిన్ను హెచ్చించాలి అని అంటే దేవుడు చెప్పింది చేయటం నేర్చుకో. ఇక నుంచి అయినా దేవుడు చెప్పింది చేయటం నేర్చుకో. మోకరించండి, ప్రార్థన చేసుకో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకు స్తోత్రమే. అనవసరమైన వాటి కొరకు ఆలోచించటం మానుకో దేవుని బిడ్డ. నీకు ఎంత అవసరమో, నీకు ఏది అవసరమో, నువ్వు ఏది చెయ్యాలో, దేవుడు ఏం చెబుతున్నారో ఆ ప్రకారంగా నడుచుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్త పడు. అనవసరమైన విషయాలలో పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. చేయవలసినవేమో చేయకుండా చేయకూడని వాటి కొరకు వెంపర్లాడుతున్నావు. ఆలోచన చేయి, పరిశీలించుకో. నీవు దేవుని వాక్యానికి సరిపోతున్నావో లేదో. దేవుని సన్నిధిలో గడపలేనంత తీరిక లేని పరిస్థితులు తెచ్చుకోవద్దు. నీకెన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా, నా దేవుని సన్నిధిలో గడపవలసిన సమయంలో నాకెన్నున్నా గడపాలి. అలా గడపడానికి తీర్మానం చేసుకో. నీకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, కానీ నువ్వు చేయవలసిన దేవుని పని విషయంలో, దేవుని కొరకు చేయవలసిన సహకారం విషయంలో నీవు తప్పకుండా నీ వంతులో నీవు నిలబడినప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ బాధ్యతను విస్మరించి, ఆ బాధ్యతను గాలి కొదిలేసి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఆశీర్వదించడు. నన్ను హెచ్చించు ప్రభు అంటే హెచ్చించడు. నువ్వు దైవ చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. ఎంతసేపు నీ స్వార్థం కొరకే ఆలోచిస్తావు. ఎంతసేపు తిండి కొరకు, నిద్ర కొరకు, వీటి కొరకు ఆలోచిస్తున్నావు తప్ప దైవ సన్నిధి నీకు గుర్తొస్తుందా? ప్రార్థన చేయాలనే జ్ఞానం, శ్రద్ధ నీకున్నదా? నీవు దేవునికి చాలా కోపం పుట్టిస్తున్నావు. నీ పద్ధతులు, నీ ప్రవర్తన, నీ ఆచారాలు, నీ మూఢనమ్మకాలు, ఎన్నో విషయాల్లో నీవు దేవునికి కోపం పుట్టిస్తున్నావు దేవుని బిడ్డ. అవన్నీ నీకు పట్టనట్టుగానే ప్రవర్తిస్తున్నావు. అందుకే ఒక మంచి తీర్మానం చేసుకో. ఒక మంచి తీర్మానం చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నీవే పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. పరిశీలన చేసుకో, పరీక్షించు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. ఓ థ్యాంక్ యూ ఫాదర్. తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. లోపం ఒప్పుకో, పాపం ఒప్పుకో, నీ అవిధేయతను ఒప్పుకో, నీ మూర్ఖత్వాన్ని ఒప్పుకో, నీ నిర్లక్ష్యాన్ని ఒప్పుకో. ఏ విషయాల్లో దేవుడు ఏమేమి చెప్తున్నారు వాటిని నువ్వు పాటించుకున్నా. అనేక విషయాల్లో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడిన విషయాల్ని సైతం పట్టించుకున్నట్టుగా ఉంటున్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని ప్రార్థనలు ఎత్తిపెట్టి ప్రార్థించు. ప్రభువా, దయచేసి నేను వాక్య క్రమంలో నడవటం నాకు నేర్పించమని అడుగుదాం. అడగండి, నో తెరవండి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకే స్తుతి. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని అందరినీ శుద్ధి చేయండి. మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కడ ఏ విషయాల్లో అయినా మేము బలహీనంగా ఉన్నాము, ఆయా విషయాల్లో బలపరచండి. మీ నూతన కార్యాలు జరిగించండి. మేము హెచ్చుగా ప్రార్థించేవారంగా
మమ్మను హెచ్చుగా దీవించట చేత తగ్గించుకొని బ్రతకటం నేర్పించండి. మాకు గౌరవ ఘనతల్ని ఇచ్చి మమ్మల్ని హెచ్చించడం ద్వారా మీకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. యేసయ్యా, ఏ విధమైనటువంటి లోటు లేకుండా సమృద్ధిని ఇచ్చారు. వాటితో తృప్తి పడటం నేర్పించండి. వ్యర్థమైన వాటి కొరకు ఎవరు కూడా ప్రభువా దిగజారిపోయేవారుగా ఉండకుండా భక్తిలో బలపరచండి. తిండిపోతులుగా, నిద్రపోతులుగా, త్రాగుబోతులుగా, మీకు కోపం పుట్టించేవారుగా ఉండకుండా ప్రతి ఒక్కరిని నూతన పరచండి ప్రభువా. మీ దైవికమైన ప్రసన్నత వచ్చి ఇంతవరకు మీరు చేసిన సమస్త మేలులకై ఉపకారముల కొరకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు తమను తాము సరిచేసుకొని లోపాలు సరిదిద్దుకొని భయంతో వణుకుతో నమ్మకంగా బ్రతకడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని ఈ వారం అంతట్లో మీ కాపుదల భద్రత దయచేసి మేము హెచ్చుగా ప్రార్థించడానికి ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రార్థనా గదులు ప్రభువా మీ నామ మహిమార్థమై ఏర్పాటు చేయబడడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని. అయ్యా, మేము ఏ ఏ విషయాల్లో ఆయన తగ్గించుకోవాలి, ఏ ఏ విషయాల్లో హెచ్చుగా మీ కొరకు మేము ప్రయాసపడాలి, అలాగూ ప్రతి విషయంలో మమ్మల్ని అందరిని ఆయుత్తపరిచి నూతనపరిచి మీ కార్యాలు తృప్తిపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వాటి లోకన పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.